సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి చక్కగా బూతిన్నావు. మరి ఇప్పుడు కథ విందామా? ఓకే మమ్మీ, విందాం. వెరీ గుడ్. నిన్నటి కథలో పింగళకుని నమ్మి మోసపోయిన దమనకుడు జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉండగా కరటకుడు ఆషాఢభూతి కథను చెబుతాను అని అన్నాడు కదా, ఆ కథేంటో ఇప్పుడు విందాం. అనగనగా ఒక ఊరిలో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతడేం నిజ సన్యాసి కాదు, దొంగ సన్యాసి. డబ్బు మీద ఆశ లేదంటూనే డబ్బు కోసం రకరకాల వేషాలు వేసేవాడు. ఊరూరా తిరుగుతూ వేదాంతాన్ని బోధించేవాడు. ఆ వేదాంతాన్ని వినడానికి జనం గుంపులు గుంపులుగా వచ్చేవారు. దేవశర్మ చెప్పిన వేదాంతానికి ముగ్ధులై జనం అతనికి దోసిళ్లతో దక్షిణలు కానుకలు ఇస్తూ ఉండేవారు. వద్దు వద్దు అంటూనే అన్నిటినీ స్వీకరించేవాడు అతను. చీకటి పడ్డాక భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసుకొని వచ్చిన కానుకల్ని దక్షిణల్ని లెక్కపెట్టుకుని మరీ జాగ్రత్తగా దాచేవాడు. ఇలా కొంతకాలానికి దేవశర్మ దగ్గర చెప్పలేనంత సొమ్ము పోగయింది. దానిని ఒక బొంతలో దాచి ఆ బొంతను ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు దేవశర్మ. దానిని ఓ దొంగ కనిపెట్టాడు. దేవశర్మ దాచుకున్న సొమ్మును ఎలాగైనా కాజేయాలనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం. ఆ దొంగ పరమభక్తుడి వేషం వేసుకొని దేవశర్మను దర్శించాడు. ఆ సమయానికి దేవశర్మ భక్తులకు వేదాంతాన్ని బోధిస్తున్నాడు. బోధించి ఊపిరి తీసుకునేందుకు ఆగాడో లేదో చటుక్కున దేవశర్మ కాళ్లమీద పడ్డాడు దొంగ. పడుతూ ఇలా అంటున్నాడు, ఎంత అద్భుతంగా సెలవిచ్చారు అని మెచ్చుకుంటూ తరువాత లేచి చేతులు కట్టుకొని వినయ విధేయతల్ని కనబరిచాడు. దేవశర్మ వేదాంతాన్ని బోధిస్తూ ఉంటే ఆహా ఓహో అంటూ చప్పట్లు కొడుతూ తన్మయత్వంగా కళ్ళు మూసుకుంటూ అంతలోనే చేతులు జోడిస్తూ పదే పదే దేవశర్మ కళ్ళల్లో పడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ దొంగ. భక్తులు మాట్లాడుకుంటుంటే దేవశర్మ వేదాంత బోధకి అడ్డంకి అన్నట్టుగా భక్తులను కూడా మాట్లాడవద్దన్నట్టుగా సైగలు కూడా చేసేవాడు. బోధ ముగిసింది, అయినా భక్తులు కదల్లేదు. గురువుగారి పట్ల భక్తితో ఇంకా అక్కడే కూర్చొని ఉన్నారు. అప్పుడు కలుగజేసుకున్నాడు దొంగ. గురువుగారు అలసిపోయారండి, వారు విశ్రాంతి తీసుకోవాలి, అంతా వెళ్ళిరండి అన్నాడు. దేవశర్మ దొంగ ఇద్దరే ఉన్నారు ఇప్పుడు. విసనకర్రతో దేవశర్మకు విసరసాగాడు దొంగ. అతని భక్తికి వినయ విధేయతలకి పొంగిపోయి దేవశర్మ ఇలా అడిగాడు, ఎవరు నువ్వు? నన్నెందుకు ఇంతలా సేవిస్తున్నావు అని అడుగగా అప్పుడు ఆ దొంగ, నా పేరు ఆషాఢభూతి. ఎవరు నువ్వు అని మీరడిగారే, అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. మీకు సేవలు చేసి మీ దగ్గర ఉన్న జ్ఞానధనాన్ని పొందాలని ఆశతో వచ్చాను. నన్ను కాదనకండి, మీ శిష్యుడిగా నన్ను స్వీకరించండి అన్నాడు దొంగ. వాడి మాటల్ని దేవశర్మ ఇలాగే నమ్మేసి ఇలా అంటున్నాడు. సరే అన్నాడు. అప్పటినుంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ దేవశర్మను అంటిపెట్టుకునే ఉండేవాడు దొంగ. దేవశర్మ ఎక్కడికి వెళితే అక్కడికి నీడలా అతన్ని వెంటాడేవాడు. దేవశర్మతో పాటుగా ఊరూరా తిరుగుతూ గురువుగారికి ఎప్పుడు ఏది అవసరమో అది తీరుస్తూ ఉండేవాడు. క్షణక్షణం భక్తి వినయం వైరాగ్యాల్ని నటించేవాడు. ఒకరోజు గురు శిష్యులిద్దరూ కాలినడకన ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్తున్నారు. గురువుగారు ఏదో బోధిస్తున్నాడు. అది వింటూ ఉన్నాడు దొంగ.
వింటూ వింటూ కెవ్వున కేక వేశాడు. కేక? ఏంటి మమ్మీ ఆ కేక? ఉండు, కథ వింటే నీకే అర్థమవుతుందిగా. ఆ కేకకు ఏమైందయ్యా అని అడిగాడు దేవశర్మ. మహాపరాధం జరిగిపోయింది చూడండి అంటూ తన పంచెకు అంటుకుని ఉన్న గడ్డిపరకను తీసి చూపించాడు దొంగ. ఈ గడ్డిపరక రాత్రి మనం బస చేసిన వారింట చూరిది. ఎలా అంటుకుందో నా పంచెకు అంటుకుంది. ఇది నాది కాదు, వారిది. వారిది వారికే ఇచ్చివెయ్యాలి. ఇప్పుడే వస్తాను ఉండండి గురువుగారు అంటూ వెనుతిరిగాడు దొంగ. పర్వాలేదయ్యా, గడ్డిపరకే కదా అని దేవశర్మ నచ్చజెప్పబోయాడు. వద్దండి, పరుల సొమ్ము పాములాంటిది, అయినా మనకెందుకు అన్నాడు దొంగ వినయంతో. మీరు నడుస్తూ ఉండండి, నేను ఇట్టే వెళ్ళి అట్టే వస్తాను అంటూ పరుగుతీశాడు. అది కాదు ఆషాఢభూతి, గడ్డిపరక తిరిగివ్వడమేంటయ్యా, మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అని అడగగా అప్పుడు దొంగ ఇలా అంటున్నాడు. అర్థం ఉంది గురువుగారు, మనది కానిదేది మనం ఉంచుకోకూడదు. మీరే ఈ విషయం మొన్న చెప్పారు, మరచిపోయారా అంటూ రివ్వున వెళ్ళిపోయాడు. పరుగున వెళ్ళి ఓ చెట్టు నీడకి చేరుకున్నాడు. అక్కడ గడ్డిపరక పడేసి కాసేపు విశ్రాంతి తీసుకొని ఇందాక ఎలాంటి వేగంతో వెళ్లాడో అలాంటి వేగంతోనే వచ్చి గురువుగారిని చేరాడు. చెమటలు పట్టిపోయాయి ఆషాఢభూతికి. అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవశర్మ. అతని నిజాయితీకి ఉప్పొంగిపోయాడు. ఆషాఢభూతిని ఇక ఎందులోనూ ఎప్పుడూ అనుమానించిన అవసరం లేదు అనుకున్నాడు. ఎందుకలా అనుకున్నాడంటే సొమ్ములు దాచిన బొంత రోజురోజుకు బరువు పెరుగుతూ ఉంది. మోయలేకపోతున్నాడతను. పైగా వయసు మీద పడడంతో సత్తువ తగ్గిపోతుంది అతనికి. ఆ క్షణంలో ఆషాఢభూతితో ఇలా అంటున్నాడు. నాయనా ఆషాఢభూతి, నాకు చిన్న సాయం చెయ్యాలయ్యా అని అడిగాడు. ఆ మాటలకు ఆషాఢభూతి, అయ్యో అదెంత పని, ఆజ్ఞాపించండి గురువుగారు అని అనగా ఆషాఢభూతితో ఇలా అంటున్నాడు దేవశర్మ. ఇక మీదట ఈ బొంతను నువ్వే మొయ్యాలి. ఇది మొయ్యడం నా వల్ల కావట్లేదు. ఆ మాట కోసమే ఆషాఢభూతి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. అనడం తడవు ఆనందంగా అందుకున్నాడు ఆషాఢభూతి. బొంతను మోస్తూ దేవశర్మ పరవమన్నప్పుడల్లా పరుస్తూ శుభ్రం చేస్తూ కొన్నాళ్లు గడిపాడు ఆ దొంగ. మరింత నమ్మకాన్ని కలుగజేశాడు దేవశర్మకి. ఒకరోజు 2 పొట్టేళ్లు పోట్లాడుకుంటూ కనిపించాయి. భీకరంగా కొట్టుకుంటున్నాయి అవి 2. రక్తాలు కారిపోతున్నా పట్టించుకోవట్లేదు. అయ్యయ్యో అని తట్టుకోలేనట్టుగా కళ్ళు మూసుకున్నాడు దొంగ. దేవశర్మ కుతూహలంగా చూస్తుంటే వద్దన్నట్టుగా అతనితో ఇలా అన్నాడు. రండి గురువుగారు, అసలు మనకెందుకీ పోట్లాట? ఆ మాటలకు దేవశర్మ, బాగుంది కదయ్యా, కాసేపు చూడని అన్నాడు. పొట్టేళ్ల పోట్లాటను ఆసక్తిగా గమనించసాగాడు దేవశర్మ. పొట్టేళ్లు 4 అడుగులు వెనక్కేసి తలలు బలంగా నిలబెడుతూ పరుగున వచ్చి కొట్టుకుంటున్నాయి. రక్తం పడి గడ్డకడుతోంది. ఆ రక్తాన్ని మాంసపు ముద్ద అనుకొని దాన్ని అందుకొనేందుకు అక్కడికి ఓ నక్క వచ్చింది. పొట్టేళ్లు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ రక్తంలో మాంసం కోసం వెతికింది. ఎక్కడా ముక్క అన్నదీ లేదు. అంతా రక్తమే, గడ్డకట్టిన రక్తం. చచ అనుకుంది. వెనుతిరగపోయేంతలో పరుగున వచ్చాయి గొర్రెపోతులు. తలల్ని ఢీకొన్నాయి. తల మధ్య ఇరుక్కుంది నక్క. అయ్యయ్యో, అప్పుడేమైంది మమ్మీ నక్కకు? ఇంకేముంది, ఫట్మని నక్క కింద పడి దెబ్బకు చచ్చిపోయింది. నక్క చచ్చిపోవడం చూసి పాపం అన్నాడు దేవశర్మ. దీనినే మోసపోవడం అంటారు. దేనిని చూసి చూడగానే నమ్మరాదు. రక్తాన్ని మాంసమని నమ్మి పాపం ప్రాణాలు నక్క ఎలా బలిపెట్టేసిందో చూశావా అని అడిగాడు దేవశర్మ. సమాధానం లేదు శిష్యుడి దగ్గరనుంచి. విన్నావా అని ఆషాఢభూతి కోసం తిరిగి చూశాడు దేవశర్మ వెనక్కు. ఇంకెక్కడ ఆషాఢభూతి? దేవశర్మ కన్నార్పకుండా పొట్టేళ్ల పోట్లాటను చూస్తూ ఉంటే అదే అదునుగా సొమ్ములు ఉన్న ఆ బొంతను చంకనబెట్టుకొని అక్కడ్నుంచి ఉడాయించేశాడు దొంగ. పారిపోయాడు. కనిపించని ఆషాఢభూతి కోసం కనిపించిన వారందరినీ వాకబు చేశాడు దేవశర్మ. ఫలితం లేదు. పాపం ఆషాఢభూతి ఆనవాలు చిక్కలేదు దేవశర్మకి. ఇప్పుడు బొంతా పోయింది, తనను నమ్మిన శిష్యుడు పోయాడు. నక్కని చూసి జాలిపడ్డాను, దేనిని నమ్మరాదన్నాను. అయినా నేను చేసిందేంటి? ఆషాఢభూతిని నమ్మి సర్వాన్ని పోగొట్టుకున్నానే అని తలపట్టుకున్నాడు దేవశర్మ.
అంటూ కథ ముగించాడు కరటకుడు. అంటే రాజుని నేను నమ్మి మోసపోయానంటావు అంతేగా కరటక అని అడుగగా కరటకుడు, అవును, అందులో సందేహమేముంది, ఖచ్చితంగా నువ్వు మోసపోయావు. సంజీవకుణ్ణి పింగళకుడికి దగ్గర చేసి నిన్ను నువ్వే రాజుకి దూరం చేసుకున్నావు అని అన్నగా దమనకుడు ఇలా అన్నాడు. ఎలాగైనా వాళ్ళిద్దరి స్నేహాన్ని చెడగొట్టాలి, ఒకరంటే ఒకరికి పడకుండా చేయాలి, లేకపోతే నాకు బతుకే లేదు. అది నీ వల్ల అవుతుందా అని అడిగాడు కరటకుడు. ఎందుకు కాదు, బుద్ధిబలంతో దేన్నైనా సాధించొచ్చు, సాధిస్తాను, నువ్వు చూస్తూ ఉండు అన్నాడు దమనకుడు. ఎందుకో కాకి పాము కథ గుర్తొస్తుంది నాకు అని దమనకుడు కరటకునితో అనగా, కథ ఏంటా కథ చెప్పవు అని కరటకుడు ఆసక్తితో అడిగాడు. అప్పుడు దమనకుడు కథను ఇలా చెప్పసాగాడు. ఆ కథను రేపు చెబుతాను, ఇప్పుడు టైం అయింది కాబట్టి ఓకే మమ్మీ.